జయశంకర్ జిల్లా రేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని చెక్కుల పంపిణీ చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్ఏ నరేష్, నాయకులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకళ్ల నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి, మేకల భిక్షపతి, కొలపాక సాంభయ్య, సాబీర్, కనకం రమేష్, మాజీ జెడ్పీటీసీ సాయిని విజయ, పున్నం రవి, మైసా భిక్షపతి, బొట్ల సామ్రాట్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రేగొండం ఉమ్మడి మండలం 40 మందికి సీఎం రిలీఫ్ చెక్కులను 11 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము వైద్యం, విద్యకు మొదటి ప్రాధాన్యతగా 2 కళ్ళ లెక్క చూస్తూ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచి ఆరోగ్యశ్రీలో కవర్ కానిటువంటి ఈ యొక్క వైద్యాలకు సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజు సుమారు నేను ఒక 6,000 చెక్కులను పంపిణీ చేశాం నియోజకవర్గంలో. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ చెక్కులను కూడా మేము వాళ్ళు ఇవ్వకపోతే మేము అందజేశాం. ఎప్పుడు కూడా పెండింగ్ లేకుండా 30 రోజుల్లోపు క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి వైద్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదలకు అందచేయడం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో రాని సీఎం రిలీఫ్లు ఇవ్వడం, ఇంకా సీఎం రిలీఫ్లో కూడా ముందు డబ్బులు పెట్టుకోకపోతే నిమ్స్ హాస్పిటల్లో ముందే చేరి పేదలు ఉంటే ఎస్టిమేట్ పట్టుకొస్తే ఎల్ఓసి కూడా ముందే అందచేసి పేదవాళ్ళకు వైద్యం కూడా అందచేయడం మరి ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వైద్యానికి, విద్యకు ప్రాధాన్యతనిస్తూ మరి అన్ని రకాలుగా పిఎస్సి సివిల్ హాస్పిటల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీలను నింపడం, ఎక్విప్మెంట్స్ను పెట్టడం, పేదలకు మరి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆశీర్వాదం అందించమని కోరుతున్నాం.